సో కాటిపల్లి వెంకట రమణారెడ్డి, సో ఆ పేర్లోనే ఒక వైబ్రేషన్ కనబడ్డది మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు. మరి అట్లాంటి ఒక వైబ్రేషన్ సృష్టించి భారతీయ జనతా పార్టీలో ఒక సంచలనం సృష్టించినటువంటి ఆ నాయకుడు ఏమైపోయాడు? కాటిపల్లి వెంకటరమణారెడ్డికి ఏమైంది అసలు? ఎక్కడికి పోయాడు? ఎందుకు ఎక్కడ కూడా మీడియా స్పేస్ని తీసుకోవట్లేదు, ఎక్కడ కూడా బయట కనబడుతున్నటువంటి పరిస్థితి లేదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. సో కాటిపల్లి వెంకట రమణారెడ్డికి సంబంధించినట్టు చూస్తే ఆయన పేరు వినపడగానే మనకు క్లియర్గా ఇగో అందరి మైండ్లో మెదిలే ఇమేజ్ ఇది. సో కాటిపల్లి వెంకటరమణారెడ్డి అని వినపడగానే కళ్ళకు ఇట్లా ఇమాజిన్ చేసుకుంటే ఇది వచ్చేస్తుంది. ఎందుకంటే అంత పాపులర్ అయిపోయింది ఈ ఇమేజ్ అప్పట్లో. ఎందుకంటే ఒక మాజీ సీఎంని అండ్ ఇప్పుడు సీఎంగా ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డిని, ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టినటువంటి అభ్యర్థి అని పేరంతా దేశవ్యాప్తంగా మారిపోయింది. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేసిండు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు నుంచే డిస్కషన్లో ఉన్నాడు. అట్లాంటి రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేసిండు. ఈ ఇద్దరు సీఎం పర్సనాలిటీస్ మధ్యలో అనూహ్య విజయాన్ని సాధించిండు. అసలు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించిండు కాటిపల్లి వెంకట రమణారెడ్డి. దానికి అది ఓవర్ నైట్ వచ్చినటువంటి గెలుపు కాదు. ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ కామారెడ్డిలో ఒక్కొక్క ఇటుక పేరుస్తూ చాపు కింద నీరులాగా అక్కడ కామారెడ్డి నియోజకవర్గంలో పాతుకుపోయినటువంటి వెంకటరమణారెడ్డి అంత పెద్దగా గెలిచి అంత రచ్చ చేసి ఆఖరికి ఒకానొక సమయంలో చాలామంది బీజేపీ కార్యకర్తలు వెంకటరమణారెడ్డి లాంటి రాష్ట్ర అధ్యక్షునిగా వేయాలి అనే అంత డిస్కషన్లో కూడా వచ్చిండు, కొత్త అప్పటికప్పుడు ఎమ్మెల్యే గెలిచినప్పటికి కూడా. సో అట్లాంటి వెంకటరమణారెడ్డి ఎందుకు కనబడతలేడు? అసలు ఏమైంది? భారతీయ జనతా పార్టీకి ఏమైంది? ముందుగాల మంచి వర్త్ ఉన్న క్యాండిడేట్లు, ప్రజాదరణ ఉన్న క్యాండిడేట్లని, ఇమేజ్ ఉన్నటువంటి క్యాండిడేట్ల యొక్క ఇమేజ్ ఖరాబ్ అయ్యేలాగా వాళ్ళే చేసుకొని పార్టీకి ఇమేజ్ను పోగొట్టుకుంటున్నారా? ఈటల రాజేందర్ ఎంత పర్సనాలిటీ ఉండే ఆ టైంకి, ఈటల రాజేందర్కి ఎంత ఇమేజ్ ఉండే, బండి సంజయ్కి ఎట్లాంటి ఇమేజ్ ఉండే, వెంకటరమణారెడ్డికి ఎలాంటి ఇమేజ్ ఉండే, రఘునందర్ రావుకి ఎలాంటి ఇమేజ్ ఉండే, రాజాసింగ్కి ఎట్లాంటి ఇమేజ్ ఉండే, ఎట్లాంటి హైప్ ఉండే. సో ఈ హైప్ అంతా ఎక్కడికి పోయింది? ఈ నాయకుల యొక్క హైప్ని, ఈ నాయకుల యొక్క ఇమేజ్ని అధిష్టానం వాడుకోవడంలో విఫలమైందా? వాళ్ళకే తగాదాలు వచ్చే విధంగా వాళ్ళ నిర్ణయాల వల్ల భారతీయ జనతా పార్టీ మొత్తంగా అందరు కలిపి నష్టపోయిరా? సో ఖచ్చితంగా అవునని చెప్పుకోవాలి. కాటిపల్లి వెంకటరమణారెడ్డికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం వచ్చింది, దాని గురించి చెప్పుకుందాం. సో కాటిపల్లి క్యా హువా అనే ఒక మనం ఆర్టికల్ చూస్తున్నాం. ఎక్కడా కనిపించిన నేత కొద్ది నెలలుగా సైలెంట్, పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే, ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా అదే తీరు. ఏం చేయమంటారు? నిర్వహించి పార్టిసిపేట్ చేసి పార్టీ కోసం ఒకానొక సమయంలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ పరిస్థితి ఏమైంది? పార్టీని నమ్ముకొని వచ్చి రాష్ట్ర స్థాయి ఇమేజ్ ఉన్నటువంటి ఈటల రాజేందర్ పరిస్థితి ఏమైంది? సో ఇట్లా ఇక భవిష్యత్తు ఆశాజనకంగా కనబడతలేదని చెప్పేసి ఏమన్నా సైలెంట్ అవుతున్నారా? మరి ఎటైనా వేరే కొత్త నిర్ణయం, అనూహ్య నిర్ణయం, సంచలన నిర్ణయం అనేది తీసుకునే అవకాశం కనబడుతుందా? నేతల పద్ధతులు నచ్చకపోవడమే కారణమా? ఆయన పార్టీని లైట్ తీసుకున్నారా? పార్టీయే ఆయన లైట్ తీసుకుందా? ఒకసారి చూద్దాం. సో ఇది నిజంగా అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి అంశం ఇది. సో కాటిపల్లికి సంబంధించి చాలా పెద్ద కథనమే రాశారు. అసలు ఏం జరిగిందో ఒకసారి ఫటాఫట్ చూసే ప్రయత్నం చేద్దాం. బీజేపీలో ఆ ఎమ్మెల్యే రూటే సపరేటు, కొద్ది రోజులుగా ఆయన సైలెంట్ అయ్యారు. తాజా మాజీ ముఖ్యమంత్రులను ఓడించి జాయింట్ కిల్లర్గా పేరు సాధించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కాషాయ పార్టీకి దూరంగా ఉంటున్నారా? పార్టీపై అలిగారా? లేదా ఇతర వ్యవహారాల్లో బిజీగా ఉన్నారా? పార్టీ ఆయన పక్కన పెట్టేసిందా? లేక ఆయనే పార్టీని పక్కకు పెట్టేశారా? అసలు ఎందుకు ఆయన సైలెంట్ అయ్యారనే అంశం బీజేపీ శ్రేణులతో పాటు పొలిటికల్ సర్కిల్లోనూ వెంటాడుతున్న ప్రశ్న. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఓడించి రికార్డు సృష్టించారు. జాయింట్ కిల్లర్గా పేరు సాధించారు. పార్టీ వ్యవహారాలకు, మీడియాకు దూరంగా సైతం ఆయన దూరంగా ఉంటున్నారు. అయితే దీనికి కారణం కొందరు పార్టీ నేతల తీరనే చర్చ కూడా జోరుగా కొనసాగుతుంది. అసంతృప్తితో రగిలిపోతున్నారనే ప్రచారం, అసంతృప్తితోటి రగిలిపోతున్నాడనే ప్రచారం కూడా జరుగుతుందట. ఏంది? బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కొత్తగా. కాగా ఇటీవల పార్టీకి రాజాసింగ్ రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 7కు చేరింది. అయితే తాజా మాజీ సీఎంను ఓడించి జాయింట్ కిల్లర్గా పేరు పొందిన కాటిపల్లి తొలుత బీజేఎల్పీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పార్టీ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత తాను ఆశించిన స్థాయిలో పార్టీలో కూడా ప్రాధాన్యత దక్కపోవడంతో అసంతృప్తిలో రగిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశాన్ని
ఆయన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పరోక్షంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా హైడ్రా అంశంపై పార్టీ నిర్ణయాలు ఆయనకి ఏమాత్రం నచ్చలేదని తెలుస్తోంది. ఈ అంశంపై ఆయన కనీసం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టుకునేందుకు కూడా అప్పటి నాయకత్వం అవకాశం ఇవ్వలేదని ప్రచారం. హైడ్రాకు సంబంధించిన అంశాల విషయంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా అధికారులు వాళ్ళ యొక్క పార్టీ నాయకులు అవకాశం కల్పించలేట. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పడానికి తప్పనింది. ఆల్రెడీ బీజేపీ హైడ్రా మీద ఒక్కొక్కరు ఒక్కో వర్షంలో మాట్లాడారు కదా. వెంకటరమణారెడ్డి గారిని ఎందుకు మాట్లాడినారు? అందుకే అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యాలయం గడప కూడా తొక్కలేదు. ఆఖరికి మీడియా సమావేశాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టుకుని వెళ్ళిపోయారు. ఆ మీటింగ్లో ఆయన పలు రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లు ప్రస్తావించారు. అది రాష్ట్ర నాయకత్వంలోని పలువురికి నచ్చకపోవడంతో ఆయన్ను పార్టీ కూడా పట్టించుకోవడం మానేసిందనే ప్రచారం కొనసాగుతుంది. సో వాళ్ళకి ఏ సంబంధాలు ఉన్నాయి వల్ల ప్రాధాన్యత ఇవ్వడం లేదని. సో తెలంగాణ కమల దళపతి నియామకం ప్రక్రియ మొదలు ప్రకటన వచ్చినా బాధ్యతలు స్వీకరించిన ఆయన మాత్రం తనకేం పట్టదన్నట్లుగానే కాటిపల్లి ఉన్నారు. నూతన అధ్యక్షుడు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమానికి కూడా ఆయన హాజరైన దాఖలాలు లేవు. అంతకుముందు ఎన్నో నెలల నుంచి కూడా ఆయన బీజేపీలో యాక్టివిటీస్లోనూ ఎక్కడా కనిపించలేదు. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించిన తనకు పార్టీ నాయకత్వం తగిన రీతిలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం లేదని లోన ఆయన కుమిలిపోతున్నారని ప్రచారం కొనసాగుతోంది. అందుకే ఆయన హట్ అయ్యారని పలువురు చెబుతున్నారు. ఈ కారణంగానే అతను పార్టీకి అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తుంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రోజుకో ప్రజాప్రతినిధి ఇటీవల బీజేపీ భరోసా పేరిట వర్క్షాప్ నిర్వహిస్తున్నారని. సో ఈ వర్క్షాప్కు సైతం ఆయన హాజరు కావడం లేదు. షెడ్యూల్ ప్రకారం ఆయన అపాయింట్మెంట్ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సైతం దూరంగా ఉండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన ప్రజా సమస్యలపై చురుగ్గా పాల్గొంటూ ప్రజలతో మమేకమయ్యేవారని పేరు కాటిపల్లికి ఉంది. ప్రజా కార్యక్రమాల్లో ఎప్పుడు చురుగ్గా పాల్గొని ఆయన సైలెంట్ అవ్వడంపై పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. సో ఇంకా కొన్ని కీలకమైన విషయాలు 4-5 ఉన్నాయి, ఫటాఫట్ చెప్పేద్దాం. సెగ్మెంట్లో సైతం అడపాదడపా కార్యక్రమాల్లో కనిపిస్తున్నారని శ్రేణులు చెబుతున్నారు. పార్టీలో రాజాసింగ్ది ఒక తీరు అయితే కాటిపల్లి మరో తీరని చర్చించుకుంటున్నారు. రాజాసింగ్ చెప్పాలనుకున్న దాన్ని మీడియా ద్వారా అయినా పంచుకుంటారని, అవసరమైతే సొంత పార్టీపై కూడా విమర్శలు చేసేందుకు వెనుకాడరని శ్రేణులు చెప్తున్నారు. కానీ కాటిపల్లి మాత్రం ఇలా పూర్తిగా సైలెంట్ మోడ్లో ఉంటే ఎలా తమకు తెలుస్తుందనే వారు లేకపోలేదు. మొత్తానికి కాషాయ పార్టీకి కామారెడ్డి ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ కొనసాగుతుందనేది సుస్పష్టంగా కనబడుతోంది. గతంలో సంగతి పక్క పెడితే ఇప్పుడు పార్టీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వచ్చారు. త్వరలో కొత్త కమిటీ సైతం ఏర్పాటు కానుంది. ఇప్పటికైనా ఆయన తన మౌనాన్ని వీడి పార్టీతో కలిసి పనిచేస్తారా లేదా అనేది చూడాలి. లేదా రాష్ట్ర నాయకత్వమైన సైలెంట్ మోడ్లో ఉన్న వెంకటరమణారెడ్డిని యాక్టివేట్ మోడ్లోకి తీసుకొస్తుందా, లైట్ తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. ఎందుకంటే సో వెంకటరమణారెడ్డి గారు కూడా సరే, మీరు ఎవరి మీద గెలిచినా మీరు ఎమ్మెల్యేగానే గెలిచారు, మీ నియోజకవర్గంలోనైనా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి. సో బీజేపీకి సంబంధించిన పార్టీ సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారా చేయరా అనేది మీ వ్యక్తిగతమైన అంశం. నియోజకవర్గంలో తిరగాలి, నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అయితే అటెండ్ అయితేనే ఎమ్మెల్యేగా మీకు గౌరవం అట్లే కొనసాగుతుంది. ఇక వెంకటరమణారెడ్డి గారికి సంబంధించి కాటిపల్లి క్యాహు అనే కథనం యొక్క వెనుక ఉద్దేశం ఏంది? మరి నిజంగానే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కనబడట్లేదా? ఆయన ఏం నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది? ఆయన అసంతృప్తి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మక తప్పిదాలు ఏమైనా చేస్తుందా? తనకు తానే పార్టీ మంచి ఆధారం ఉన్న లీడర్లను దూరం చేసుకుంటుందా? కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి.